నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని గ్రామ ప్రధాన కూడలిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలో అంకాపూర్ రాష్ట్రంలోనే ఆదర్శమని, వ్యవసాయ మెలకువలను ఇక్కడే నేర్చుకోవచ్చని జీవన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల్లో ఎవరెడ్డి తిరిగినా ఎన్నికల ప్రక్రియ ముగియగానే గ్రామస్తులు ఐక్యంగా ఉంటారని తెలిపారు. వాళ్ళు ఎక్కడైనా ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నారు. వీళ్ళ ప్రాజెక్టుల ద్వారా సాగునీటి కల్పనకు ప్రత్యామ్నాయంగా విద్యుత్పై ఆధారపడతారు రైతు. అటువంటి రైతుకు విద్యుత్ భారం కాకూడదని ఉచిత విద్యుత్ అమలు చేస్తున్న ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ. అదే వ్యవసాయ పెట్టుబడులు ఏదైతుందో పెరిగిపోయినాయి. కిసాన్కి అమ్దాన్ని దో గుణ కరుంగా అన్నాడే. వీళ్ళ కిసాన్కి అమ్దాన్ని దో గుణ కరుంగా పక్కన పెట్టగానే పెట్టుబడి పెరిగిపోయింది. వీళ్ళ మిత్రుడు అరవింద్ గారు ఏం చెప్తారంటే, మేము రసాయనిక ఎరువులకు కేంద్ర ప్రభుత్వం ఇంత సబ్సిడీ ఇస్తుందని చెప్తాడా. నేను అదే మిత్రుడు అరవింద్ గారిని అడగదలుచుకున్నాం. 2014లో రసాయనిక ఎరువుల ధరలు ఏముండే ఇవ్వాలేము, కాంప్లెక్స్ 2014లో ఏముండే ఇవ్వాలేముంది, డిఏపి ఆనాడేముండి ఇవ్వాలేముంది, పొటాష్ ఆనాడేముండి ఇవ్వాలేముంది, సూపర్ ఆనాడేముండి ఇవ్వాలేముంది, రెక్టింపై ఏ అభ్యర్థి కానీ రాజకీయ పార్టీ ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకోవాలి. నేను ఒకటే పేర్కొన్నా, ఇలా మొత్తం